ఆయనను ప్రేమించే వారికి అందరికీ ఒక నిరీక్షణ ఇక్కడ ఇచ్చాడు. ఏమిటంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక దాన్ని ఆధారం చేసుకుని నేను అతనిని తప్పించదను. ఆమె నన్ను ప్రేమించుచున్నది గనుక దాన్ని ఆధారం చేసుకుని నేను ఆమెను తప్పించదను లేదా విడిపించదను. ఆ ఒక్క మాటతో ఆగట్లా, ఇంకో మాట అంటున్నాడు. నా నామమును ఎరిగిన వాడు ఎరిగినది గనుక నేను అతనిని గొప్ప చేయలేదా ఘనపరచెదను. రెండు విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుని ప్రేమించే పిల్లలకి. నువ్వు ఉచ్చులో చిక్కు పడవు అనే గ్యారంటీ ఇవ్వట్లా. ఒకవేళ చిక్కు పడినా నేను నిన్ను విడిపిస్తాను అనేది మొదటి వాగ్దానం అయితే, విడిపించడమే కాదు, చిక్కుబడిన నిన్ను విడిపించి నేను నిన్ను ఘనపరచెదను అనే మాట కూడా ఆయన మాట్లాడుతున్నాడు.